మత్తయి సువార్త 19వ అధ్యాయము 1 నుండి 9 వచనం చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలయ నుండి యోర్దాను ఆ దరినున్న యూదయ ప్రాంతంలోకి వచ్చాడు. బహు జన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచను. పరిచయులు ఆయన శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగుగా ఆయన సృజించిన ఏమడుగుతున్నారు? ఏ హేతువు చేతనైనను. ఆమేన్. అంటే ఏ కారణం చేతైనా సరే, అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు, ఏ కారణం చేతైనా సరే విడిపోవటం, విడాకులు ఇవ్వటం అనేది న్యాయమా అని అడుగుతున్నారు. అందుకు ఆయన 4వ వచనం, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందని చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ఆమేన్. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారాయన అడుగగా, ఆయన మీ హృదయ కాఠిన్యను బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చిన కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడించినాక తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి ఉండగా మీరు మా మధ్యలో ఆసీనులై ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఎందుకంటే ఎక్కడ 2-3 కూడుకొని ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసావు తండ్రి. నా వాగ్దాన ప్రకారంగా మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో నాయన వాక్యంను సమీపిస్తూ ఉండగా ప్రభువా, వాక్యం నాయన రాసింది నీవే గనుక మీరే రంగం మీదకి రండి ప్రభువా. మీరే నాయన దాన్ని విరిచి మాకు అర్థమయ్యేలాగా దాన్ని ప్రభువా బయలుపరచమని, ఆ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని ప్రభువా, ఆ వాక్యంకు లోబడేటువంటి హృదయాలను కూడా మాకు దయచేయమని, ఆయా కృప చూపమని ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నాతో పాటుగా మీ చేతులు సమర్పించుకుంటూ మీరే రంగం మీదకి వచ్చి మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దయచేసి కూర్చోవచ్చు. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారు కదా? ఆమేన్. సరే, మంచిది. మరి ప్రతిరోజు కూడా అందరూ బైబిల్ చదువుతున్నారని, వర్తమానం చదువుతున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆమేన్. చదివిన వాళ్ళు ఉంటే ఇంకా చదవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అలాగే ఈరోజు మన వాక్యంలోకి వెళ్దాం. చదువుకున్న వాక్య భాగం నుంచి ఉదయకాల సమయంలో చిన్న అంశం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనుషులు పుట్టిన దగ్గర నుంచి కూడా సో ఉన్నటువంటి ఒక సమస్య ఇది. ఆమేన్. సో దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో అంశం ఏంటంటే వివాహము మరియు విడాకులు. ఆమేన్. సో వివాహం మరి చేసుకున్నప్పుడు మరి ఎలా చేసుకోవాలి, అలాగే విడాకులు అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, క్రైస్తవులైనటువంటి మనము విడాకులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్న విషయాల్ని మన ప్రవక్త మరి చాలా జాగ్రత్తగా బైబిల్లో నుంచి, లేఖనాల నుంచి దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడాడు. సో వాటి గురించి ఈ ఉదయకాల సమయంలో మనము మాట్లాడదాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇది ఎందుకు వివాహము విడాకులు అనేది ఎందుకు అంత ఇది అవుతూ ఉంది అని అంటే, మరి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా
మరి మా మాట వినాలని చెప్పి స్త్రీలు అంటూ ఉంటారు, పురుషులేమో కాదు మా మాట వినాలని పురుషులు అంటూ ఉంటారు. సో దానివల్ల వచ్చేటువంటి అనేక సమస్యల వల్ల ఏమవుతుందంటే విడాకులు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది సాధారణంగా. అంటే ఈగో ప్రాబ్లమ్స్ వల్ల, ఓకే, స్త్రీ పురుషులకి మధ్య ఈగో ప్రాబ్లమ్స్ వల్ల. అలాగే ఇంకా అతిపెద్ద కారణం ఏంటంటే వ్యభిచారం వల్ల, ఓకే. సో లేదంటే ఫోర్నికేషన్ వల్ల. ఫోర్నికేషన్ అంటే దాన్ని తెలుగులో యాక్చువల్గా తెలుగులో వేరు పదాలు లేవు. సో ఒక్క పదమే ఉంది, వ్యభిచారం అనే పదమే ఉంది. కానీ ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి యాక్చువల్గా, ఓకే. ఒకటి ఫోర్నికేషన్ అంటారు, ఇంకోటి 2 అడల్టరీ అంటారు, ఓకే. ఫోర్నికేషన్ అన్నా తెలుగులో వ్యభిచారమే, అడల్టరీ అన్నా వ్యభిచారమే. కానీ ఇంగ్లీష్లో 2 ఉన్నాయి, 2 తేడా ఉన్నాయి. ఏంటి అంటే ఫోర్నికేషన్ అంటే అదేంటంటే పెళ్ళి కాకముందు తప్పు చేస్తే దాన్ని ఫోర్నికేషన్ అంటారు. లేదంటే తెలుగులో మర్చిపోయి ఇంకోటి జారత్వం, ఓకే. సో జారత్వం ఉంది, అలాగే వ్యభిచారం ఉంది, ఓకే. పెళ్ళి కాకముందు చేస్తే దాన్ని జారత్వం అంటారు, పెళ్ళి అయిన తర్వాత చేస్తే వ్యభిచారం, ఓకే. అయితే ఈ కారణాలను బట్టి కూడా మనకి విడాకులు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇదే సమస్య మోషేకు వచ్చింది. సో సంఘం ఉందంటే, దేవుని పిల్లలు ఉన్నారంటే అక్కడ ఈ సమస్య ఖచ్చితంగా వస్తూ ఉంది. మోషే కాలంలో వచ్చింది, అలాగే యేసుక్రీస్తు కాలంలో వచ్చింది, అలాగే పౌలు కాలంలో వచ్చింది, అలాగే మన విలియం బ్రానన్ ప్రవక్త కాలంలో కూడా వచ్చింది, ఓకే. సో ఎవరు ఈ భూమి మీదకి, అంటే ఏ ప్రవక్త వచ్చినా సరే దీనిని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ఈ విడాకులు వివాహం గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తాం. సో దానికి కారణం ఏంటంటే అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఇక్కడ యేసు ప్రభు ఈ విడాకుల గురించి లేదంటే పరిత్యాగం గురించి యేసు ప్రభు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన అంటున్నాడు, ఆది నుండి అలాగ లేదు అంటున్నాడు. సో శాస్త్రుల పరిచయాలు వచ్చి ఆయన శోధించడం కోసం వచ్చి వాళ్ళు అడుగుతున్నారు. ఏమంటున్నారంటే ఏ కారణాన్ని బట్టి అయినా, అంటే అక్కడ ఎగ్జాక్ట్గా ఏముందంటే ఎవ్రీ కాజ్ అని ఉంది. అంటే భార్యాభర్తల మధ్య వచ్చే ప్రతి తగు, అంటే అది చిన్నదైనా సరే, సో దానికి ఆ కాజు కూడా విడాకులు ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. సో ఈ సమస్య మన ఇండియాలో పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ ఇక ప్రపంచవ్యాప్తంగా అమెరికా అలాంటి దేశాల్లో చూసుకుంటే ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకనంటే చిన్న చిన్న కాజుల కోసం, చిన్న కారణాల కోసం విడాకులు తీసుకుంటారు, ఓకే. ఒక కేసు నేను విన్నాను, ఎందుకంటే భర్త గురక పెడుతున్నాడని విడాకులు తీసుకుందాం. గురక పెడుతున్నాడని విడాకులు తీసుకుంది. సో అలాంటి సంఘటనలు అమెరికా అట్లాంటి దేశంలో దొరుకుతున్నాయి, కానీ మన దేశం ఇంకా అంతగా చెడిపోలేదు, ఓకే. సో మనం కొంచెం బెటర్గా ఉన్న వాళ్ళకంటే. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఎందుకు ఎంచుకున్నాను ఈ సబ్జెక్ట్ అని అంటే ఇది అందరికీ తెలియాలి, సంఘానికి ఈ విషయాలు తెలియాలి. ఎందుకంటే తెలియకపోతే ఇక ఫ్యూచర్లో భవిష్యత్తులో మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఇక అమెరికాలాగే తయారవబోతున్నారు, ఓకే. జరగబోయేది అదే. కాబట్టి మన పిల్లల్ని మనము, మన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మనం దేవుని యొక్క వాక్యంలో పెంచుకోవాలని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ వాక్యాన్ని, ఈ లేఖనాలను మనము తెలుసుకోవాలి, ఓకే. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు సమయంలో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఏ కారణం బట్టి, ఏ చిన్న కారణం అయినా సరే ఆ భర్త వారికి విడాకులు ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభువు ఏమంటాడంటే 4వ వచనం, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించను. హల్లెలూయా. సో ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆదిలోకి వెళ్తున్నాడు. ఆమేన్. సో ఆదిలో అవ్వ ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఎలా సృష్టించాడంట? మగవాడిగాను ఆడదానిగా, అంటే ఒక మగ ఒక ఆడగా దేవుడు సృష్టించాడు. సో కాబట్టి ఇక విడాకులు తీసుకోవడం అనేది ఉండదు. ఎందుకనంటే ఆయన ఇంకా ఏమంటాడంటే వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు కాదు, కానీ వాళ్ళిద్దరు కూడా ఏకమై ఉన్నారు. వాళ్ళిద్దరు వేరు కాదు, కానీ వాళ్ళు ఏకమై ఉన్నారు, వాళ్ళు ఒకటే అని చెప్పి యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో ఎప్పుడైతే భార్యాభర్త ఒక స్త్రీ పురుషుడు పెళ్లి చేసుకుంటారో వాళ్ళు ఇక మీద ఇద్దరు కాదు, కానీ వాళ్ళు ఏకమైన ఒక్కళ్ళే ఉన్నారు. ఆమేన్. సో కాబట్టి ఈ సమస్యకి ఆయన పరిష్కారం చెప్తూ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆదిలోకి వెళ్తూ ఉన్నాడు. ఆమేన్. ఆయన ఇంకా ఏమంటున్నాడు? ఇందు నిమిత్తము పురుషుడు
తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పిన మీరు చదవలేదా? ఆమేన్. సో కాబట్టి దేవుడు ఆ ఏదైనా తోటలో ఏమని చెప్తున్నాడు అంటే, అవ్వ ఆదాములు ఇద్దరిని సృష్టించి ఆయన వాళ్ళిద్దరిని జత చేసి వాళ్ళిద్దరిని కూడా ఐక్యపరుస్తున్నాడు. ఓకే, సో ఐక్యపరచడం వల్ల ఇప్పుడు ఏమైందనంటే, యాక్చువల్గా ఈ అవ్వ ఆదాముకి తండ్రి అయినా తల్లి అయినా ఎవరు అని అంటే దేవుడే. ఆమె చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే, ఎందు నిమిత్తము ఈ స్త్రీ పురుషులు ఏకంగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా వేరు కాదు, ఒకటే. ఓకే, సో వీళ్ళిద్దరూ ఏకంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు తల్లిదండ్రులను విడిచి, పురుషుడు ఏం చేస్తాడంట? పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనుడు. ఆమె సో ఇది మాట చెప్పింది ఎవరు? ఇది రాయబడిందని యేసుడు చెప్తున్నాడు. ఈ మాట చెప్పింది ఎవరు? దేవుడే చెప్పాడు. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఏదైనా తోటలో అవ్వ ఎప్పుడైతే పాపం చేసిందో, అవ్వ ఎప్పుడైతే తప్పు చేసిందో, ఇప్పుడు ఆదాము ఏం చేస్తా ఉన్నాడంటే, తన భార్య కాబట్టి ఇప్పుడు ఆ అవ్వ దగ్గరికి వెళ్తా ఉన్నాడు. అవ్వను కాపాడటం కోసం ఇప్పుడు ఎవరు వెళ్తున్నారంటే ఆదాము వెళ్తున్నాడు. సో ఆదాము అవ్వను కాపాడాలి అంటే ఇప్పుడు ఆదాము కూడా పాపం చేయాలి. ఇప్పుడు ఆదాము కూడా పాపిగా మారాలి. ఓకే, సో పాపిగా మారటం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తన తండ్రి అయినటువంటి దేవుడి నుంచి సంబంధం తెంచుకోవాలి. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడంటే, ఈ లేఖనం ప్రకారం ఆమేన్, తన భార్యను హత్తుకోవడం కోసం తన తండ్రి తల్లి అయినటువంటి దేవుడిని విడిచిపెట్టాడు. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు కూడా తన వధువు అయినటువంటి తన భార్య కోసం ఆమేన్ ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? తన తండ్రితో సంబంధాన్ని తెంచుకున్నాడు. ఎప్పుడు, ఎక్కడ అని అంటే, ఆ కల్వరి శిలువలో ఎప్పుడైతే ఆయన కల్వరిలో వేలాడుతూ ఉన్నాడో అప్పుడు ఈ లోకం యొక్క పాపం అంతా కూడా ఆమేన్ ఇప్పుడు యేసుక్రీస్తు మీద పెట్టబడింది. అప్పుడు ఆయన పాపిగా మారాడు. సో యేసు ప్రభు ఆ విధంగా పాపిగా ఎలా మారాడంటే, తన సొంతంగా కావాలని వచ్చి పాపిగా మారాడు. సో అలా మారటం వల్ల దేవునితో సంబంధం కట్టయిపోయింది. అందుకోసం ఆయన అన్నాడు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచింది. హల్లెలూయా. సో కాబట్టి ఆ కల్వరి శిలువలో యేసుక్రీస్తు దేవునితో సంబంధం తెంచుకున్నాడు. ఎందుకంటే ఆయన పాపిగా మారాడు. ఎందుకు పాపిగా మారాడు అని అంటే, నీ కోసం నా కోసం అనగా తన భార్య అనేటువంటి మన కోసము ఆయన ఏం చేశాడంటే, తన తండ్రితో సంబంధం తెంచుకొని మనల్ని హత్తుకుంటున్నాడు ఆయన. ఆమేన్. మనం రక్షించడం కోసం ఆయన దిగొచ్చాడు. ఆయన కూడా పాపిగా మారాడు. ఆమేన్. సో కాబట్టి తన తల్లిదండ్రులని విడిచిపెట్టి పురుషుడు తన భార్యని హత్తుకుంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ వేరు కాదు, కానీ వాళ్ళిద్దరూ ఒక్కళ్ళే అని చెప్పి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఆమేన్. ఆ తర్వాత ఇంకా కిందకెళ్ళి ఆయన ఏమంటున్నాడంటే, కాబట్టి వారికను ఇద్దరూ కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు, ఇప్పుడు చూడండి, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించను? ఆమె ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వేమో విడనాడకూడదు అంటున్నావు, ఒక్కసారి కనుక మ్యారేజ్ అయితే వాళ్ళు విడిపోకూడదు అంటున్నావు, మరి మోషే ఎందుకు రాశాడట? ఆమె ఎందుకనంటే పరిత్యాగ పత్రిక ఇచ్చి విడనాడవచ్చు అని చెప్పి మోషే ఎందుకు చెప్పాడు అని చెప్పంటే, ఇప్పుడు ఆయన మీ హృదయ కాఠిన్యతను బట్టి, అంటే మీ హృదయాలు కఠినత్వంతో ఉన్నాయి కాబట్టి మోషే మీ యొక్క హృదయ యొక్క స్థితిని బట్టి ఆ మాట చెప్పాడే కానీ ఆమేన్ ఆది నుండి అలాగూ జరగలేదు. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే చెప్పాడు అలాగా. ఆమేన్. అంతేగాని ఆది నుండి అలాగా లేదు. ఆది నుంచి కూడా విడాకులు తీసుకోవడం అనేది లేదు. ఆది నుంచి కూడా భార్య భర్తను త్యజించడం, లేదంటే భర్త భార్యను త్యజించడం, విడాకులు ఇవ్వడం అనేది లేదు. ఎందుకనంటే వాళ్ళు ఆది నుండి కూడా వాళ్ళు ఎప్పుడైతే కలుసుకుంటారో వాళ్ళు ఏక శరీరం అవుతారు, వాళ్ళిద్దరు కాదు ఒక్కళ్ళే అని చెప్పి యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇంకా కింద చదివితే ఆయన ఏమంటాడంటే, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప
తన భార్యను విడనాడి మరి ఒక అతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనేను. ఆమేన్. సో ఇక్కడ యేసుప్రభువు ఏమంటాడంటే, మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప భార్యకి ఎప్పుడు విడాకులు ఇవ్వచ్చంట? యేసుప్రభువు ఏం చెప్తున్నాడు? వ్యభిచారం నిమిత్తం, అంటే వ్యభిచారం చేస్తే భార్యకి విడాకులు ఇవ్వచ్చు. ఆ ఒక్క కారణంతో తప్ప ఇక ఏ కారణంతో కూడా నువ్వు నీ భార్యకి విడాకులు ఇవ్వకూడదు, నీ భార్యని త్యజించకూడదు అని చెప్పి యేసుప్రభు తెలియజేస్తున్నాడు. అయితే ప్రియ సోదరి సోదరా, ఇక్కడ వ్రాయబడిన మాట వ్యభిచారం ఉంది కదా తెలుగులో, ఇంగ్లీష్లో ఏముందంటే ఫోర్నికేషన్ అని ఉంది. ఆమేన్. అంటే పెళ్ళిగాక ముందు, అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ అమ్మాయి ఆల్రెడీ అంతకుముందు పెళ్లి కాకముందే వేరే అతనితో పాపం చేసింది. సో ఆ విషయాన్ని ఆ భర్తకు దాచిపెట్టి పెళ్లి చేసుకుంది. ఆమేన్. సో పెళ్లి చేసుకుంటే ఇప్పుడు దాన్ని బట్టి ఒకవేళ అది భర్తకు తెలిసిందనుకో, ఓకే, సో అలాంటి కారణాన్ని బట్టి అతను ఒకవేళ ఆమెని విడాకులు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అది ఇక్కడ వేసుకుని చెప్తుంది ఖచ్చితంగా. ఆమేన్. వ్యభిచారం అంటే పెళ్లి చేసిన తర్వాత కాదు, పెళ్ళి అయిన తర్వాత కాదు, పెళ్లి కాకముందు జరిగిందనుకో పాపం, ఓకే, ఆమె తెలియకుండా అతనికి చేసుకుంది, తర్వాత అతనికి తెలిసింది. సో కాబట్టి అతను ఆమెను విడనాడాలనుకుంటే విడనాడవచ్చు. ఆమేన్. సో అది యేసుప్రభువు తెలియజేస్తుంది. అందుకోసమే ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే యవనస్తులు ఉన్నారో వాళ్ళకి దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, ఎవరైనా సరే ఒకవేళ పొరపాట్లు చేస్తే, ఓకే, పెళ్ళికి ముందే వాళ్ళు ఎవరైతే చేసుకోబోతున్నారో భర్తని వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలని ప్రవక్త అన్నాడు. ఆమేన్. లేదు అని అంటే వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారంటే దేవుడికి కాదు, వాళ్ళ భర్తకే వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు అన్నాడు ప్రవక్త. ఆమేన్. సో ఆ విధంగా ఆయన బోధిస్తున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి, అయ్యా నీ విధంగా తప్పు చేశాను, మరి నా భర్తకు చెబితే నా భర్త వదిలేస్తాడు, ఇక నా పిల్లలు ఉన్నారు, ఓకే, సో ఇప్పుడు నేను చెబితే నా భర్త వదిలేస్తాడు, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పంటే అప్పుడు ప్రవక్త అన్నాడు, నీ భర్త వదిలేస్తాడు, నువ్వు భయపడుతున్నావు. ఆమేన్. చెప్పకపోతే యేసుక్రీస్తు వదిలేస్తాడు నిన్ను అన్నాడు. ఆమేన్. సో కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీ భర్తకు నువ్వు చెప్పాల్సిందే. చెప్పకపోతే ఆ పాపం నీకు ఖచ్చితంగా నీ మీదనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే స్త్రీలు ఆ విధంగా తప్పు చేస్తే, స్త్రీలు కానీ పురుషులు కానీ తప్పు చేస్తే పెళ్లికి ముందు అది ఖచ్చితంగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి చెప్పాలి అని ప్రవక్త అన్నాడు. దేని బట్టి అంటున్నాడంటే ప్రవక్త ఈ లేఖనాన్ని బట్టి అంటున్నాడు ఆయన. ఆమేన్. సో వ్యభిచారం అక్కడ జారత్వం అని రాశారు ఇంగ్లీష్లో, ఓకే. సో పెళ్లి కాకముందు చేసినటువంటి కార్యము వాళ్ళు తర్వాత తెలిస్తే ఆ కారణాన్ని బట్టి వాళ్ళకి విడాకులు ఇవ్వచ్చు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఆమేన్. అయితే ఆ ఒక్క కారణాన్ని బట్ట ఇక ఏ కారణాన్ని బట్టి కూడా ఆమెని పరిత్తించకూడదని చెప్తా ఉంది. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన? వ్యభిచారం ఒకవేళ వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒక అతను చేసుకుంటే, మరి ఒక ఆమెను చేసుకుంటే వ్యభిచారం చేయుచున్నాడు. ఓకే, అంటే ఒక భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళు విడాకులు ఇచ్చేసి, ఓకే, తన భార్యకి విడాకులు ఇచ్చేసి, ఓకే, ఇంకొక ఆమెను చేసుకున్నాడు అనుకో, ఓకే, ఇప్పుడు అతను వ్యభిచారం చేస్తున్నాడంట, అలాగే ఆమె ఇంకొక అతను చేసుకుంటే ఆమె కూడా వ్యభిచారం చేస్తున్నాడు, అలాగే ఆమెను చేసుకున్నటువంటి అతను కూడా వ్యభిచారం చేస్తాడు. చూడు ఎంత గందరగోళం అయిపోతుంది. ఆమేన్. సో అందుకోసమే పెళ్ళిళ్ళు అనేవి యాక్చువల్గా ఇప్పుడు అబద్ధం ఆడేవండి, ఓకే, లేదంటే మర్డర్ చేసాం, ఓకే, సో దానికి సరి చేసుకోవడానికి మార్గం ఉంటుంది. ఆమేన్. కానీ వివాహంలో వెనకరావడానికి లేదండి. ఆమేన్. పెళ్లి చేసుకుంటే వెనక్కి వచ్చేదానికి, దాన్ని కరెక్ట్ చేయడానికి మళ్ళీ అవకాశమో లేదు. ఆమేన్. మిగిలిన ఏదైనా సరే, దేనికైనా సరే మనం ఏదో ఒకటి రెమెడీ చేయొచ్చు, కానీ వివాహం చేసుకుంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఆ భార్యతోటి, ఆ భర్తతోటి ఉండాలి. ఆమేన్. సో కాబట్టి దాన్ని నువ్వు ఎప్పుడైతే విడాకులు తీసుకుంటావు అప్పుడు అదేమవుతోంది? వ్యభిచారం అవుతుంది, అది పాపం అవుతుంది. కాబట్టి దాన్ని కరెక్ట్ చేయడానికి అవకాశం లేదు, దాన్ని మరలా సరి చేయడానికి అవకాశం లేదు. అందుకోసమే ప్రవక్త అన్నాడు, వివాహం చేసుకునేటప్పుడు ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కూడా ప్రార్థించండి, 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 ప్రార్థించి వివాహం చేసుకోండి అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కసారి నువ్వు పెళ్లి చేసుకున్నావా, ఓకే,
ఇక అది తిరిగి తీసుకోవడానికి లేదు. ఓకే, భర్త మంచివాడవచ్చు, చెడ్డవాడవచ్చు, భార్య మంచిదవచ్చు, చెడ్డదవచ్చు. వన్స్ నువ్వు మ్యారేజ్ చేసుకున్నావా, ఇక ఏ కారణాన్ని బట్టి కూడా నువ్వు విడాకులు ఇవ్వడానికి లేదు. ఆమేన్. కాబట్టి భార్యాభర్తలను మనం పెళ్లి చేసుకునేటప్పుడు, ఒక స్త్రీ కానీ పురుషుని పెళ్లి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థించాలి. ప్రవక్త అన్నాడు 3 సార్లు చెప్పాడు, ప్రార్థించాలి, 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 ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి. ఆమేన్. ఇంకో మాట ప్రవక్త ఏమంటాడు తెలుసా, ఈ లోకంలో, ఈ భూమి మీద నీ యొక్క కుటుంబాన్ని నరకం చేసుకోవటం అయినా సరే, పరలోకం చేసుకోవటం అయినా సరే, అది నీ చేతిలోనే ఉంది. అది ఎలాగంటే నీ భార్యని ఎన్నుకోవటం ద్వారా, ఆమేన్, లేదంటే నీ భర్తని ఎన్నుకోవటం ద్వారా నువ్వు సరైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడే నీ యొక్క కుటుంబం అనేది, నీ యొక్క జీవితం అనేది నరకం అవుతుందా, పరలోకం అవుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దాన్ని మనం మార్చడానికి అవకాశము లేదు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, వివాహం అయిన తర్వాత విడాకులు తీసుకోవటం అనేది లేదు. ఓకే, విడిచిపెట్టడం అనేది లేదు. ఆమేన్. ఇంకా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయన శిష్యులు 10వ వచనం, భార్యాభర్తలకు ఉండు సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకుంటే యుక్తం కాదని ఆయనతో చెప్పిరి. దేని ఏం చేసినా సరే విడాకులు ఇవ్వకూడదు. ఆమె ఎట్టున్నా సరే, తిట్టినా సరే, కోపడినా సరే, విడాకులు ఎట్టడిదైనా సరే విడాకులు ఇవ్వకూడదు చెప్పి నువ్వు చెబితే, అలాంటప్పుడు పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదు అని అంటారు శిష్యులు. ఓకే, అప్పుడు ఆయన అంటాడు, అందుకు ఆయన అనుగ్రహం నొందిన వారు తప్ప ఆమె మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరు. అంటే ఈ మాట తీసుకోవడానికి ఎవరికైతే కృప ఉంటుందో ఆమె వాళ్ళు తప్ప ఈ మాటను ఎవరో కూడా అంగీకరించలేరు. ఆమె అలాగే ఈ వైవాహిక జీవితంలో ఎవరు చివరిదాకా నిలబడతారంటే, ఈ మాటను తీసుకుని ఈ మాట ప్రకారం ఎవరు చేస్తారంటే దేవుని యొక్క కృపను పొందినవాడు తప్ప. ఆమేన్. సో కాబట్టి భార్యాభర్తలు విడాకులు తీసుకోకుండా, లేదంటే విడిపోకుండా వాళ్ళు కాపురం చేయాలి చివరిదాకానంటే దేవుని కృప వాళ్ళకు ఉండాలా. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, విడాకులు తీసుకోవటం అనేది ఉండదు. ఆమేన్. విడాకులు తీసుకోవటం అనేది ఉండదు. ఎందుకనంటే ఆదిలోకి వెళితే, ఆదిలో ఎలా ఉందంటే ఒక పురుషుడు ఒక స్త్రీ మాత్రమే ఉంది. ఓకే, ఇప్పుడు మరి మోషే ఎందుకు చెప్పాడు అలాగా? మోషే ఏమో విడాకులు ఇచ్చి ఇంకొకళ్ళు చేసుకోండి అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి మళ్ళీ ఆది నుంచి అలాగో లేదంటున్నాడు. ఓకే, వ్యతిరేకించుకుంటున్నట్టుగా ఉంటున్నాయి. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు మాట చొప్పున చూస్తే ఇప్పుడు ఎవరైతే విడాకులు ఇస్తారో వాళ్ళు విచారం చేస్తున్నట్టు. ఆమేన్. కానీ మరి దీనికి ఎలాగా, అసలు ఎందుకు వచ్చింది ఇది? మోషే ఎందుకు అలా అనుమతించాడు? ఆదిలో ఎందుకు లేదు, తర్వాత ఎందుకు వచ్చింది అని చెప్పంటే, ప్రియ సోదరి సోదరులారా, అసలు ఏదైనా తోటలో అనగా ఆదిలో అసలు ఏమైంది అని అంటే, ఫస్ట్ ఎవరిని చేశాడు దేవుడు? ఆదాముని అవ్వని చేశాడు. అవ్వని చేసి వాళ్ళిద్దరిని కూడా ఈక్వల్గా ఉంచాడు దేవుడు. వాళ్ళిద్దరిని కూడా సమానంగా చేశాడు. సమాన హక్కులతోటి వాళ్ళు ఉన్నారు. అయితే ఆ తర్వాత హవ్వ బలహీనమైనటువంటి ఘట్టం కాబట్టి ఆమె ఏం చేసిందంటే పాపం చేసింది. ఆమేన్. పాపం చేసి ఆమె పడిపోవటం వల్ల ఇప్పుడు దేవుడు సెకండ్ కావనెంట్ ఇచ్చాడంట. అంటే రెండవ ఆజ్ఞ, రెండవ నిబంధన చేశాడు మనుషులతో. అదేంటంటే మొట్టమొదటి నిబంధన ఏమో అది లైంగిక చర్య లేని నిబంధన. ఆమేన్. అంటే పిల్లలు పుట్టాలి, విస్తరించాలి. అంటే ఎలా విస్తరిస్తారంటే ఆదాము తన మాట ద్వారా, ఆమేన్, ఇప్పుడు నాకు కుమారుడు కలగాలని చెప్పంటే కుమారుడు కలిగేవాడు. సో ఆ విధంగా మాట ద్వారా మనుషులు జన్మించాలి. ఓకే, అయితే అవ్వ ఏం చేసిందంటే రెండో మార్గం ద్వారా పిల్లలు కనదు. ఆమేన్. సో ఆ లైంగిక చర్య ద్వారా పిల్లలు కనటం వల్ల ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ ఆది కాండంలోకి వచ్చేసరికి ఇప్పుడు అవ్వకి శాపం ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు అవ్వనేమంటాడంటే, నీవు నీ భర్త కింద ఉండాలా, నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. ఇప్పుడు నిన్ను నీ భర్త ఏల్తాడు, నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగుతుంది. ఓకే, సో కాబట్టి అంతకుముందు అది లేదు. అంతకుముందు వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు ఏలటం అనేది లేదు, వీళ్ళిద్దరూ సమానమే. కానీ ఎప్పుడైతే అవ్వ పడిపోయిందో, ఆ లైంగిక చర్య ద్వారా ఎప్పుడైతే ఆమె పడిపోయిందో, ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అవ్వని కిందకి పెట్టి ఇప్పుడు పురుషుణ్ణి పైన పెడతా ఉన్నాడు. ఆమేన్. సో పురుషుని పైన పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, ప్రియ సోదరి సోదరులారా, అక్కడి నుంచి కూడా రెండవ నిబంధన అనేది స్టార్ట్ అయిందని ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. ఆ నిబంధన ఏంటి అంటే,
ఒక్క పురుషుడు, అంతకుముందేమో ఒక్క పురుషుడు ఒక స్త్రీ. ఆమె ఇప్పుడు రెండవ నిబంధన అంటే పాపం చేయడం ద్వారా ఇప్పుడు ఏమైందనంటే, స్త్రీ పడిపోవటం ద్వారా ఇప్పుడు ఏమవుతుందనంటే ఒక్క పురుషుడు అనేక మంది స్త్రీలు. ఆమేన్. ఒక్క కోడి పుంజు అనేక మంది పెట్టలు. ఆమేన్. సో ఒక్క ఎద్దు అనేకమైన ఆవులు. ఓకే. అలాగే ఈ విధంగా ఇది ఏమవుతుందంటే ఆ లా పనిచేస్తూ ఉంది. ఆ చట్టం అనేది ఇప్పుడు రెండవ చట్టం అనేది పనిచేస్తూ ఉంది. ఆమేన్. అందుకోసమే మనకి, ఎందుకంటే బైబిల్ అనేది ఖచ్చితంగా అంత ముందున్నోటికి ఇప్పటికి ఖచ్చితంగా అది కంటిన్యూషన్ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఆ లా రావటం వల్లే ఇప్పుడు దావీదు ఒక్కడు, ఆయనకి 500 మంది భార్యలు. ఆమేన్. సొలొమోను ఒక్కడు, ఆయనకి 1000 మంది భార్యలు. ఓకే. సో ఈ విధమైనటువంటి గందరగోళం అంటే ఈ సెకండ్ స్టేట్ ఎందుకు వచ్చింది, ఈ రెండవ నిబంధన ఎందుకు వచ్చిందనంటే అవ్వ పడిపోవటం ద్వారా. ఆమేన్. సో అవ్వ పాపం చేయటం వల్ల ఆమె ద్వారా ఇప్పుడు ఏమవుతుందంటే రెండవ నిబంధన అనేది వస్తూ ఉంది. బహుభార్యత్వం అనేది ఎంటర్ అయింది. కానీ అంతకుముందు ఒక్క ఆవు ఒక ఎద్దే. ఆమేన్. ఒక కోడి పుంజు ఒక కోడి పెట్టే. ఆమేన్. ఒక్క పురుషుడు ఒక స్త్రీనే. కానీ స్త్రీ పడిపోవటం వల్ల ఇప్పుడు ఆమె ఏమవుతుందంటే ఆదాముకి అంటే పురుషుడి కింద ఆమె ఉండవలసిన పరిస్థితి. ఇప్పుడు సెక్స్ లా అనేది వచ్చింది. అనగా ఏమంటారు దాన్ని, లైంగిక చర్య ద్వారా వచ్చేటువంటి చట్టం ఇది. ఓకే. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఒక్క పురుషుడు అనేక మంది స్త్రీలు. ఆమేన్. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు, ఒక్క పురుషుడు అనేక మంది స్త్రీలు ఉన్నట్టుగా ఒక్క స్త్రీ అనేక మంది పురుషులు ఉండొచ్చా? ఆమేన్. ఇప్పుడు జనరల్గా ఈ మాట చెప్తే ఏమంటారంటే స్త్రీ ఏమంటారంటే వాళ్ళని ఫెమినిస్టులు అంటారు. ఓకే. సో ఫెమినిస్టులు చెప్తే వాళ్ళు ఏమంటే, పురుషుడు ఒక్కడే నా చేసుకోవాల్సింది, మేము కూడా చేసుకుంటాం, మాకు కూడా హక్కు ఉంది కదా అని చెప్పి అంటారు. ఆ హక్కు లేదు, కోల్పోయాను. ఆమేన్. ఎందుకనంటే పాపం వచ్చింది ఎవరి ద్వారా అంటే స్త్రీ ద్వారా వచ్చింది. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు స్త్రీకి అనేక మంది పురుషులు చేసుకోవడానికి హక్కు లేదు. అలా చేస్తే అది పాపమని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. కానీ ఒక పురుషుడు అనేక మంది స్త్రీలని చేసుకోవచ్చు, కానీ ఆ స్త్రీలకి ఇంకొక పురుషుడు ఉండకూడదు. ఆమేన్. ఇప్పుడు 500 మంది భార్యలు ఉన్నారు దావీదుకి. కానీ ఈ 500 మంది భార్యల్లో ఏ ఒక్కమ కూడా వేరే పురుషుడు లేడు. కేవలం దావీదు మాత్రమే భర్తగా ఉన్నాడు. ఓకే. అలాగే సొలొమోను తీసుకున్నా అంతే. ఓకే. సో దాని అర్థం ఏంటంటే పురుషుడికి మాత్రమే అనేక మందిని చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ స్త్రీకి మాత్రము ఒక్కడే భర్త. ఆమేన్. ఎందుకు ఇది వచ్చింది అని అంటే, ప్రియ సోదరి సోదరా, ఏంటి అలా చేస్తే ప్రాబ్లం ఏంటి, ఆమెకి 10 మంది ఉంటే సమస్య ఏంటి అని చెప్పంటే, ప్రియ సోదరి సోదరా, ఇప్పుడు మనం జంతువులు తీసుకున్నా పక్షులు తీసుకున్నా అంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టి క్రమం చెప్తున్నా. ఓకే. అవి చూసినప్పుడు అవి ఎలా సృష్టించబడ్డాయనంటే వాళ్ళ ఉత్పత్తి క్రమం ఎలా ఉందనంటే, ఓకే, అవి కేవలం ఎప్పుడు కలుస్తాయి అనంటే వాటికి ఒక సీజన్ ఉంటుంది. ఆమేన్. అవి ఎప్పుడు లైంగిక చర్య జరుపుతాయి, వాటికి ఒక సీజన్ ఉంటుంది. ఓకే. ఆ సీజన్లో మాత్రమే అవి కలుస్తాయి. అది కూడా ఎందుకు కలుస్తాయి? పిల్లల కోసమే. ఆమేన్. పిల్లల కోసమే కలుస్తాయి. ఎందుకంటే వాటి యొక్క నిర్మాణం దేవుడు ఆ విధంగా చేశాడు. ఆమేన్. కానీ స్త్రీ బలహీనమైన ఘట్టం ఎందుకైంది? ఆమేన్. ఎందుకు స్త్రీ బలహీనమైన ఘట్టం అయింది అని అంటే ఆ లా ఆమెకి పనిచేయట్లేదు. ఆమేన్. సో ఒక్క స్త్రీ విషయంలోనే దేవుడు ఏం చేశాడంటే ఆమె సంతోషం కోసం కలుస్తుంది. మిగిలిన సృష్టిలో ఉన్నటువంటి మిగిలిన ఫిమేల్స్ అన్నీ కూడా, మిగిలిన ఆడై పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇవన్నీ కూడా సంతానం కోసం కలిస్తే, ఆమేన్, కేవలం స్త్రీ మాత్రమే, ఆమేన్, కేవలం స్త్రీ మాత్రమే సంతోషం కోసం కూడా కలవగలదు. ఆమేన్. అంటే ఆమె సంతానం కోసం కలవగలదు, అలాగే సంతోషం కోసం కూడా కలవగలదు. సో ఎప్పుడైతే ఇది సంతోష సాధనం అయిందో, ఓకే, ఇప్పుడు దేవుడు దానికి రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. దేవుడు దానికి పరిమితులు ఏర్పాటు చేసి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నేను నీకు పెళ్లి చేస్తా. ఆమేన్. సో నీ భర్తతోనే నువ్వు ఉండాలి. ఓకే.
ఇక ఎక్కడ ఎవరితోనూ నువ్వు ఉండకూడదు, నీ భర్తతో మాత్రమే నువ్వు ఉండాలి. ఓకే, సో ఇటువంటి రూలు కేవలం స్ట్రిక్ట్గా ఎందుకోసం వచ్చింది స్త్రీకి అంటే ఆమె తన యొక్క లైంగిక చర్య ద్వారా ఆమె సంతోషాన్ని వెతుక్కోగలదు. కానీ మిగిలిన ఏ ప్రాణికి కూడా అవకాశం లేదు. అందుకోసం అవి పడిపోవడానికి అవకాశము లేదు, అవి తప్పు చేయడానికి అవకాశము లేదు. సో కాబట్టి ఏ జీవికి లేనటువంటి రూలు కేవలం స్త్రీ పురుషులు మాత్రమే. ఎందుకనంటే స్త్రీ యొక్క నిర్మాణం ఆ విధంగా ఉన్నది. మేన్ సో స్త్రీని ఎందుకు ఆ విధంగా నిర్మించాడు దేవుడు అని అంటే పడిపోయేందుకు అవకాశం ఒకటి ఉండాలి. మేన్ ఈ లోకం పడిపోవాలంటే ఆయన యొక్క గుణలక్షణాలు బయటికి రావాలంటే ఒక వీక్ స్పాట్ అనేది ఉండాలి, ఒక బలహీనమైనటువంటి ప్రదేశం ఒకటి ఉండాలి ఈ సృష్టిలో. అందుకోసమే దేవుడు ఆమెని ఆ విధంగా బలహీనమైనటువంటి ఘటంగా ఆమెని చేశాడు. కాబట్టి ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు అది ఏమవుతోందంటే అది తప్పు అవుతోంది. ఆమేన్. సో తన భర్తతో మాత్రమే ఆమె ఉండాలి తప్ప మిగిలిన ఎవరితో కూడా ఆమె చేస్తే అది ఇప్పుడు ఏమవుతుందంటే అది పాపం అని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. కానీ మిగిలిన జంతువులతో మనకు అది సమస్య కాదు, మిగిలిన జీవులతో అది మనకి సమస్య కాదు, కేవలం మనుషులు మాత్రమే అది సమస్య అవుతోంది. దానికి కారణం ఏంటంటే సెక్స్ అనేది, లైంగిక చర్య అనేది ఒక సంతోష సాధనంగా ఉన్నది. ఆమేన్. సో మీరు గమనిస్తే తిండి తినటం అనేది ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంది. ఆకలేసినప్పుడు అన్నం తినటం తప్పు కాదు. ఆమేన్. కానీ దాన్ని సంతోషం కోసం తింటే కొంతమందికి తిండి తినటం వ్యసనంగా మారుతుంది. ఓకే, అంటే సంతోషం గురించి మాట్లాడుతున్నాను. ఓకే, తిండి తినటం మంచిదే, అది తప్పు లేదు. తిండి తినటం ఎవడం తప్పు అంటాడా? ఆకలిస్తే తిండి తినటం తప్పు కాదు, అది సరైనటువంటి పనే. కానీ నువ్వు సంతోషం కోసం తింటే అది వ్యసనం అవుతుంది. అప్పుడు ఏమంటారు? దాన్ని వ్యసనం ఉంటారు. ఓకే, అంటే ఓవర్గా తిండి తినటం కూడా పాపం అని బైబిల్ చెప్తాం. ఆమేన్. అలాగా ఏదైనా సరే మనం వ్యసనంగా మారిందనుకో, అది ఏ పనైనా సరే, ఓకే, అది వ్యసనంగా మారింది, సంతోషం కోసం చేస్తున్నాం అనుకో, అదేమవుతుంది? పాపం అవుతుంది. ఆమేన్. ఒక మామూలుగా చూడటం తప్ప, చూడటం తప్పు కాదు, మనకి ఏదైనా కనపడితే చూస్తాం. ఓకే, కానీ పర్టికులర్గా ఒకడు అమ్మాయిలా చూస్తున్నాడు అనుకో, చూడటం తప్పు కాదండి, చూడటం తప్పు కాదు. ఓకే, కానీ పర్టికులర్గా అమ్మాయిలనే చూస్తున్నాడు, వాడు ఎక్కువ వాళ్ళనే చూడాలనుకుంటున్నాడు. ఎందుకు? సంతోషం కోసం. ఆమేన్. కానీ అది తప్పు. ఆమేన్. ఏదైనా సరే ఒకటి వ్యసనంగా మనకు మారుతుంది, ఒకటి సంతోషం కోసం ఒకటి చేస్తున్నామనంటే ఆ చర్య రైట్ అయినప్పటికీ అది సంతోషం కోసం చేసినప్పుడు ఏమవుతుంది? తప్పు అవుతుంది. ఆమేన్. అలాగే లైంగిక చర్య జంతువులకి అది కరెక్టే, అది మంచిదే. ఓకే, మనం కూడా జంతువులు లాంటి వాళ్ళమే, మన శరీరాలు జంతువుల లాంటి శరీరాలు. సో లైంగిక చర్య మంచిదే, కానీ సంతోషం కోసం మనం ఎప్పుడైతే దానికోసం వెంపర్లాడతామో అది పాపం అని బైబిల్ చెప్తాం. ఆమేన్. సో ఆ విధంగా వెంపర్లాడేటువంటి గుణం మనుషుల్లో దేవుడు పెట్టాడు, ఈ శరీరంలో ఉంది. ఓకే, సో కాబట్టి అది పాపం అవుతూ ఉంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఏ స్త్రీ అయితే సంతోషంలో ఉంటుందో ఆమె ఆల్రెడీ చచ్చిందని బైబిల్ చెప్తాం. ఏ స్త్రీ అయితే సంతోషం కోసం వెంపర్లాడుతుందో ఆ స్త్రీ ఆల్రెడీ చచ్చిందని బైబిల్ చెప్తాం. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, స్త్రీకి ఉన్నటువంటి ఆ బలహీనత ద్వారా ఆమె పడిపోయింది. దాని ద్వారా ఇప్పుడు ఒక పురుషుడు, అనేక మంది స్త్రీలు. కానీ స్త్రీ మాత్రం ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ చేసుకోవడానికి లేదు. ఆమేన్. రైట్, ఇది అర్థమైంది అనుకుంటున్నాం మీకు అందరికీ. ఆమేన్. సో మీరు అనొచ్చు, ప్రవక్తన్నాడు ఈ రూలు కేవలం ఇశ్రాయేలుకే కదా, ఆమేన్, కేవలం దేవునికి సంబంధించిన వాళ్ళకే కదా, కేవలం ధర్మశాస్త్రం ఎవరికైతే రాశారో మోషే వాళ్ళకే కదా ఈ రూలు, మిగిలిన వాళ్ళు కాదు కదా. ఆమేన్. అంటే ఒక్క స్త్రీ అనేక మంది పురుషులు అన్నది, అంటే ఒక్క పురుషుడు అనేక మంది స్త్రీలు అన్నది, ఓకే, సో ఇది అందరికీ కాదు కదా, కేవలం ఇశ్రాయేలుకే కదా అని చెప్పంటే కాదు, ఇది అన్యులకి కూడా, ఇది అందరినూ పాటిస్తున్నటువంటి రూల్. ఇది ఎలా చెప్తావు సహోదరుడా అని చెప్పంటే, అబ్రహాం శారాలు ఒకసారి ఒక దేశానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఫరో చూసాడు, చాలా అందంగా ఉంది. ఇప్పుడు వచ్చి ఆయన ఏమడుగుతున్నాడంటే,
ఈమె అమ్మాయి ఏమవుతుంది నీకు అని చెప్పి అబ్రహాం అడిగితే అబ్రహాం అన్నాడు, ఆమె నా చెల్లి అన్నాడు. ఆమె ముందు వీళ్ళు మాట్లాడుకున్నారు, ఓకే నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి నన్ను చంపి నిన్ను పెళ్లి చేసుకుంటారు, కాబట్టి మన ఇద్దరు అన్నది వెళ్ళేది చూద్దాం అని చెప్పి అనుకుని వాళ్ళు ఫరో వచ్చి అడగగానే ఏమన్నారు, ఈయన చెల్లి అన్నాడు, ఆమెమో అన్న అన్నది. ఓకే అనగానే తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడు వచ్చి ఆ ఫరోతో మాట్లాడుతున్నాడు. ఫరోని గడ్డలు పెట్టడం ఈ విధంగా చాలా ఇబ్బంది పెట్టిన తర్వాత ఇప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, ఆమె ఇంకొకని భార్య. ఆమేన్. సో కాబట్టి ఆమెని అతని దగ్గరికి అప్పగించని చెప్పి అన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అతను రాజు కదా, అబ్రహాం ఒక సామాన్యుడు కదా. ఆమేన్. ఇప్పుడు ఆమెని బలవంతంగా తీసుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా. భార్య అయితే మాత్రం ఏంటి, వాళ్ళిద్దరు భార్య భర్తలు అనుకుందాం, ఓకే చెప్పారు అనుకుందాం. ఓకే అబ్రహాం ఎందుకు భయపడుతున్నాడు? ఏమైనా భార్య చెప్పడానికి ఎందుకు భయపడుతున్నాడు? అతను రాజు కాబట్టి, అతనికి నచ్చింది కాబట్టి ఇంకొకటి భార్య అయినా సరే తీసుకొని పోవచ్చు. అతనికి బలం ఉంది, అతనికి సైన్యం ఉంది. అబ్రహాం ఏం చేయలేడు కదా. ఆమేన్. మరి అబ్రహాం ఏమంటున్నాడు, నన్ను చంపి నేను తీసుకుంటాను అంటున్నాడు. ఆమేన్. ఎవరు? ఫరో అన్యుడు, దేవుడు అంటే తెలియనివాడు, అసలు అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలా. సో కాబట్టి అక్కడ ఫాలో అవుతున్న రూల్ ఏంటి, ఒక పురుషుడు ఒక స్త్రీకి ఉన్నాడంటే ఇంకొకడు ఆమె దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఆమేన్. సో ఆమెను తీసుకోవాలంటే ఏం చేయాలి, వాడిని చంపాలి. ఆమేన్. అంటే అతను చస్తేనే తప్ప ఇంకొకటి దగ్గరికి వెళ్ళడానికి లేదు. సో కాబట్టి ఒక స్త్రీకి ఇద్దరు ఉండడానికి వీల్లేదు, ఒక స్త్రీకి ఒకటే ఉండాలి. ఆమేన్. స్త్రీకి ఒక్కడే ఉండాలి. కాబట్టి ఇప్పుడు అబ్రహాముని చంపి ఓకే తీసుకోగలడు ఆయన, ఎందుకంటే అతను ఫరో రాజు కాబట్టి. ఓకే అందుకోసం అబ్రహాం ఏమంటాడంటే, నన్ను చంపుతారమ్మా కాబట్టి నేను చెల్లి అని చెబుతాను, నన్ను అన్న అని చెప్పి చెబుతున్నాడు. అలాగే అబీమెలెకు విషయంలో కూడా అదే జరిగింది. ఆమేన్. సో వీళ్ళందరూ ఎవరు? అన్యులు. అయినా సరే అక్కడ ఉన్న రూల్ ఏంటంటే, ఒక స్త్రీకి ఒక పురుషుడే ఉండాలి, కానీ ఒక పురుషుడికి అనేక మంది స్త్రీలు ఉండొచ్చు. ఈ రూల్ వాళ్ళు ఫాలో అవుతున్నారు ఆల్రెడీ. ఆమేన్. సో కాబట్టి ఇది కేవలం ఇశ్రాయేలీయులకో క్రైస్తవులకో కాదు, ఇది అందరికీ కూడా, మనుషులందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆమేన్. ఇది వర్తిస్తుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తాం. ఆమేన్. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది, విడాకులు ఇవ్వకూడదని చెబుతుంది. ఇప్పుడు ఒక భార్య ఉంది, భర్తకి విడాకులు ఇవ్వకూడదు. పురుషుడు ఉన్నాడు, భార్యకి విడాకులు ఇవ్వకూడదు. ఓకే అయితే ఇంకొక సమస్య ఉంది. అదేంటంటే, ఒక భార్య భర్త విడిపోయిన తర్వాత ఏం తీసుకెళ్ళి ఇంకొక అతను చేసుకుంది. ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ అతను విడిపోయి మళ్ళీ తన పాత భర్త ఉన్నాడు కదా, అతని దగ్గర రావచ్చా? ఇది ఒక క్వశ్చన్. ఆమేన్. అంటే దేవునికి వాక్యం తెలియజేస్తుంది, అలా వస్తే అది మరి ఎక్కువ పాపం అని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళిద్దరూ విడిపోయి విడాకులు తీసుకున్నారు. భార్య వెళ్ళి ఇంకొక అతన్ని చేసుకున్న తర్వాత ఇంక ఇతనికి భార్య కాదు ఆమె. ఆమేన్. ఇప్పుడు ఆమె అతనికి కూడా విడాకులు ఇచ్చింది, రెండో భర్త కూడా విడాకులు ఇచ్చి ఆమె ఇచ్చి మళ్ళీ మొదటి భర్తను చేసుకోవచ్చా అని అంటే అలా ఎప్పుడు చేసుకోకూడదని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో ఆ మాట ఉంటుంది, ఒకసారి తీయండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఇవన్నీ కూడా మనకు తెలియాలి. మరియు ఒకడు తన భార్యను త్యజించగా, అంటే విడాకులు ఇచ్చారు, ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిది అయిన తర్వాత, అంటే ఇంకొక అతను పెళ్లి చేసుకుంది, అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలా జరుగుతుందా అంటే జరగదు. అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమవును కదా. హల్లెలూయా. అలా చేస్తే ఏమవుతుందంట, దేశం మొత్తం కూడా ఇంకా ఎక్కువగా అపవిత్రమవుతుందని బైబిల్ చెబుతుంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళకూడదు. ఆమేన్. ఆ తర్వాత మార్కు సువార్త 10వ అధ్యాయము 11-12. అందుకు ఆయన తన భార్యను విడనాడి మరి ఒక అతను పెళ్లి చేసుకున్నవాడు తాను విడనాడిన ఆమె విషయమే విసిరించువాడును. ఆమేన్. సో మనం విడాకులు ఇచ్చి
ఇంకొక ఆమెని పెళ్లి చేసుకుంటే ఆమెను మనము వ్యభిచారం చేస్తున్నాం. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకరు పెళ్లి చేసుకునే ఎడల ఆమె వ్యభిచరించిన దగ్గరలేని వారితో చెప్పింది. ఆమేన్. అంటే స్త్రీ పురుషుణ్ణి విడనాడకూడదు, అలాగే పురుషుడు స్త్రీని విడనాడకూడదు. అలా విడనాడితే ఏమవుతుంది? వ్యభిచారం చేస్తున్నారని దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆమేన్. ఆ తర్వాత 1 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం, మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఆమేన్. ఇది ఎవరు చెప్తున్నాడు? క్రిస్టియన్స్కి పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే పౌలు గారి సమయంలో కూడా ఈ సమస్య వచ్చింది. ఆమేన్. విడాకులు ఇవ్వచ్చా అన్న సమస్య వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకోనకుండా ఉండవలను, లేదా తన భర్తతో సమాధాన పడవలను. ఆమేన్. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ఆమేన్. ఇక్కడ చూడండి, ప్రవక్త ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. భార్య భర్తను ఎడబాయకూడదు. ఓకే. ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకోకుండా ఉండాలి. ఆమేన్. భార్యకి భర్త నచ్చలా. ఓకే. నచ్చినప్పుడు నాకు ఇతను నచ్చలేదు, ఓకే, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, ఓకే, ఇంకేదో చేస్తున్నాడు, డబ్బు దుబారా చేస్తున్నాడు, అనేక కారణాలు ఉన్నాయి. ఈ కారణాలను బట్టి నేను నా భర్తకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు పౌలు గారు ఏమంటే విడాకులు ఇవ్వకూడదు, భార్య భర్తని ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల ఒకవేళ నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకున్నావు, ఓకే, నేను ఇతనితో కాపురము చేయలేను, నా వల్ల కదని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే అని అంటున్నాడు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకోనకుండా ఉండాలి. ఎవరికి చెబుతుంది? స్త్రీకి. హల్లెలూయా. స్త్రీ గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకోనకుండా ఉండవలను, లేదా తన భర్తతో సమాధాన పడాలి, లేదంటే తిరిగి తన భర్తతో కలవాల్సిందే. స్త్రీకి ఇంక వేరే ఆప్షన్ లేదు. ఓకే. స్త్రీ గనక తనకు తాను విడాకులు ఇస్తే ఆమేన్, ఇంకా ఆమె పెళ్లి చేసుకోవడానికి అవకాశము లేదు. ఓకే. అదేం సహోదరుడు, మరి పురుషుడి సంగతి ఏంది? ఆమేన్. అంటే పురుషుడి గురించి ఏం రాశారు మరి? ఆమేన్. పురుషుడి గురించి చూడండి, ఆ మాట పురుషుడి గురించి చెప్పట్లా. పౌలు గారు ఏమంటున్నాడు? ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనుకున్నాను, తన భర్తతో సమాధానపడి, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ఇక్కడ భార్య భర్తని పరిత్యజింపకూడదని చెప్పిన పౌలు గారు ఇంకా ముందుకెళ్ళేమంటున్నాడు? అసలు పెళ్లి చేసుకోకూడదు అంటాడు. ఎడబాస్తే పెళ్లి చేసుకోకూడదు అంటున్నాడు. అలాగే భర్త భార్యని విడనాడకూడదు అన్నాడు. ముందుకెళ్ళి ఏం చెప్పాలి? ఇక పురుషుడు పెళ్లి చేసుకోకూడదని చెప్పాలా? చెప్పట్లా. ఆమె ఆగిపోయాడు అందరితోటి. ఓకే. ఎందుకనంటే ప్రియ సోదరి సోదరులారా, పురుషుడు అనేక మందిని చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆమేన్. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా కంటిన్యూషన్ అవుతూ ఉండాలి. ఓకే. ఒకవేళ ఆ విధంగా చెప్తే ఏమవుతుంది అంటే విడాకులు ఇచ్చి ఇంకొక ఆమెని పెళ్లి చేసుకోకూడదు. ఓకే. ఇంకోటి, ఇది మరి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే. విడాకులు ఇచ్చి ఇంకొకరిని చేసుకోవడం తప్పు. ఓకే. విడాకులు ఇవ్వకుండా కొంతమంది చేసుకుంటే ఆమేన్, దాన్ని బహుభార్యత్వం అంటారు. అయితే ప్రవక్త అంటున్నాడు, అనేకమైన వర్తమానాలు ఏమంటున్నాడంటే, నేను బహుభార్యత్వాన్ని నమ్మను. ఆమేన్. బహుభార్యత్వం అనేది తప్పు. కానీ ప్రవక్త అంటున్నాడు, వ్యభిచారం కంటే కూడా బహుభార్యత్వం కొంచెం నయం అంటున్నాడు ఆయన. ఆమేన్. అంటే విడాకులు ఇచ్చి ఇంకొకరిని చేసుకుంటుంది, విడాకులు ఇచ్చి ఇంకొక ఆమెనే చేసుకుంటున్నాం. దానికంటే కూడా విడాకులు ఇవ్వకుండా ఒకేసారి ఇద్దరిని మెయింటైన్ చేయటం, ఇద్దరు భార్యలు కలిగి ఉండటం, పురుషుడు ఒక పురుషుడు. ప్రవక్త అన్నాడు అది దీనికంటే కొంచెం మేలు అన్నాడు. ఆమేన్. కానీ క్రైస్తవులకు అది పనికిరాదు. క్రైస్తవులు దాన్ని చేయకూడదు. ఎందుకంటే ఆదిలో అలా లేదు. ఆదిలో ఎలా ఉంది? ఒక పురుషుడు ఒక స్త్రీ మాత్రమే. ఆమేన్. కానీ ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త అన్నాడు అమెరికా ఈరోజు ఇంతగా చెడిపోయిన దానికి కారణం ఏంటంటే ఆయన అన్నాడు బహుభార్యత్వం ప్రాక్టీస్ చేసినా బాగుండేది మనం అన్నాడు ఆయన. బహుభార్యత్వం మన దేశంలో చట్టపరం చేసినా ఇంతగా దిగజారిపోయేవాళ్ళం కాదేమో. ఓకే.
సో విడాకులు తీసుకొని ఇంకొకరు చేసుకుంటున్నారు. ఓకే, వాళ్ళకి విడాకులు ఇచ్చి ఇంకొకరు చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వ్యభిచారం. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కాన్స్టెంట్గా వ్యభిచారం చేస్తూ ఉన్నారు. సో విడాకులు ఇచ్చి ఇంకొకటి చేసుకుని ప్రతిసారి వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. ఓకే, సో దాని బదులు ఒక్క పురుషుడు అనేక మంది స్త్రీలు ఆ విధంగా ఉంటే దాన్ని దేవుడు కొంచెం త్వరగా క్షమిస్తాడని చెప్పి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, స్త్రీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా విడాకులు ఇచ్చి ఇంకొకటి పెళ్లి చేసుకోవడానికి అవకాశము లేదు. ఓకే, పురుషుడు కొంచెం అవకాశము ఉన్నది. ఎవరికి? బయట వాళ్ళకి, క్రైస్తవులు కాదు, క్రైస్తవుల గురించి నేను మాట్లాడలేదు. ఓకే, సో బయట వాళ్ళకి అవకాశము ఉంది, కానీ ప్రియ సోదరుల స్త్రీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఎందుకనంటే ఆమె ఆదిలో ఆమె తప్పిపోయింది. ఆమేన్. సో ఆమె వల్ల ఇదంతా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమెను ఏమంటాడంటే నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. కాబట్టి స్త్రీ ఎప్పుడూ కూడా తన భర్తకు విడాకులు ఇవ్వడానికి డేర్ చేయకూడదు అన్నట్టు ప్రవక్త. ఆమేన్. అలా డేర్ చేయడం చాలా ప్రమాదం. ఓకే, సో మనము యేసుక్రీస్తుకి భార్య ఉన్నాం. మనం అనొచ్చా ఆయన్ని, నువ్వు నాకు అవసరం లేదు, నేను నీతో కాపురం చేయనని? ఆమేన్. సో అది ఎంత తప్పు. ఒక భార్య భర్తతో ఆ విధంగా అనటం కూడా అంతే తప్పు. ఓకే, ఎందుకంటే వేరే అవకాశం లేదు. ఇంక మనకు వన్స్ యేసుక్రీస్తు మనకు పెళ్ళయిందా, ఆమేన్, ఇంక ఆయనతోనే మనము ఉండాలి తప్ప ఆయన విడిచిపెట్టి ఇంకొకటి చేసుకోవడానికి మనకు అధికారం లేదు. ఎందుకంటే మనము స్త్రీకి సాదృశ్యంగా ఉన్నాం, సంఘానికి మనం సాదృశ్యంగా ఉంది. అలాగే స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి స్త్రీలు ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోవడానికి లేదు విడాకులు ఇచ్చి. ఆమేన్. సో కాబట్టి స్త్రీలు ఎప్పుడూ కూడా విడాకులు ఇవ్వడానికి అవకాశం లేదండి. సో కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా ఎందుకు స్త్రీల గురించే ప్రవక్త ఎంతగా నొక్కి చెబుతా ఉన్నాడు? ఆమేన్. ఎందుకనంటే ఆదిలో ఆ ఏదెను తోటలో ఆమె చేసినటువంటి తప్పు వల్ల ఆ స్థితికి ఆమె దిగజారిపోయింది. కాబట్టి ఆమెకి ఇంకొక ఇద్దరు ఒక్క పురుషుడి కంటే ఎక్కువ మందిని చేసుకోవడానికి ఆమెకి అవకాశము లేదు. అలా చేస్తే అది పాపమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆమేన్. అలాగే మత్తయి సువార్త 5:32 నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచారకారని బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. ఆమేన్. అతను వ్యభిచారంటలా, ఆమెనే వ్యభిచారిణిగా చేయుచున్నాడు. ఎందుకనంటే ఆమెకి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అధికారం దేవుడు ఇవ్వట్లేదు. కాబట్టి ఎప్పుడైతే ఆమె విడిపోయిందో ఇంకొక అతను చేసుకుంటుంది, కాబట్టి ఆమె ఏమవుతుంది? వ్యభిచారిణి అవుతుంది. ఆమేన్. ఇచ్చినోడు కావట్లా. మీకు అర్థమవుతుందా బైబిల్ ఏం చెప్తుందో? పురుషుడికి దాన్ని ఆపాదించట్ల బైబిల్, స్త్రీకి మాత్రమే ఆపాదిస్తూ ఉంది. ఆమేన్. సో విడాకులు ఇచ్చి ఇంకోటి చేసుకుంటే స్త్రీ వ్యభిచారి అవుతుంది. ఓకే, మరి పురుషుడికి అది జరగట్లా. ఆమేన్. సో పురుషుడు ఒకవేళ కన్యకని చేసుకోవచ్చు. పురుషుడు విడనాడబడిన చేసుకుంటే తప్పు, విడనాడబడిన చేసుకుంటే వీడు వ్యభిచారి అవుతాడు. కానీ స్త్రీ ఇంకొక అతను చేసుకున్నా సరే వాడికి పెళ్లి కాకపోయినా, మీకు అర్థమవుతుందా డిఫరెన్స్? అర్థమవుతుందా? పురుషుడు ఒకవేళ పెళ్లి చేసుకుంటే విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకోవాలి? కన్యకని చేసుకోవాలి. పెళ్లి కాని అమ్మాయిని చేసుకోవాలి, లేదంటే భర్త చనిపోయిన అమ్మాయిని చేసుకోవచ్చు. ఓకే, కానీ స్త్రీకి అవకాశం కూడా లేదు. భర్త చనిపోయినోడైనా సరే, అసలు పెళ్లి కానివాడైనా సరే, ఎవరిని చేసుకున్నా సరే ఏమికి తప్పేది. ఆమేన్. ఎందుకని? స్త్రీకి ఒక్క పురుషుడే. ఆమేన్. అతడు తన భర్త చనిపోతే అప్పుడు ఆమె ఫ్రీ. ఆమేన్. అయితే ఇంకొక క్వశ్చన్ మనకు వస్తూ ఉంటుంది. నా భర్త విశ్వాసి కాదండి, నా భార్య విశ్వాసి కాదండి, కాబట్టి నేను అతను విడిచిపెట్టాలనుకుంటున్నాను. ఆమేన్. కానీ దేవుని వాక్యం చెబుతుందంటే పౌలు గారు చెప్తాడు, అలాగ నువ్వు విడిచిపెట్టకూడదు. ఆమేన్. సో నీ భర్త అవిశ్వాసి అయ్యండి, ఓకే, నీతో కాపురం చేయడానికి ఇష్టపడితే నీవు ఆ భర్తను పరిత్యజించకూడదు. ఓకే, అలాగే ఒక స్త్రీకి, ఒక పురుషుడికి ఒక అవిశ్వాసి అయిన భార్య ఉండి, ఓకే, ఆమె అతనితో కాపురం చేయడానికి ఇష్టపడితే అతను ఆమె పరిత్యజించకూడదు. ఆమె వాళ్ళు అవిశ్వాసులే, కానీ వాళ్ళు కాపురం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఓకే, కాబట్టి మీరు విడిచిపెట్టకూడదని పౌలు గారు చెప్తున్నాడు. ఆమేన్. ఆయన ఇంకా ఏమంటున్నాడు? ఒకవేళ వాడు అవిశ్వాసి అయ్యి విడిచిపెట్టాలని చెప్పి విడిచిపెడితే, ఆమేన్, అట్టి సందర్భంలో నీకు నిర్బంధం లేదు, నువ్వు ఫ్రీ అంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, భర్త విశ్వాసి, భార్య అవిశ్వాసి.
ఓకే, ఇప్పుడు ఆమె అవిశ్వాసి కాబట్టి నువ్వు ఎప్పుడు చూసినా ప్రార్థన అంటున్నావు, కోటాలు అంటున్నావు, ఏంటి సినిమాలు చూడకూడదు అంటున్నావు, ఇక అటుపోకూడదు ఇటుపోకూడదు అంటున్నావు, నీతో కాపుచేయటం నా వల్ల కాదు అని చెప్పి ఆమె వాడికి విడాకులు ఇచ్చింది. ఓకే, ఇచ్చినప్పుడు మరి ఏం చేయాలి, ఇతను ఏం చేయాలి అని చెప్పి అంటే పౌలు గారు అంటున్నాడు, ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు సైలెంట్గా అలాగే ఉండు అంటున్నాడు. ఆమె అంటే ఈ క్వశ్చన్ తీసుకొచ్చి ప్రవక్తను అడిగారు. పౌలు గారు ఎట్లా అన్నాడు కదా, ఏంటి ఏమన్నాడు అంటే పౌలు గారు, అవిశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్త వాళ్ళు ఎడబాస్తే ఎడబాయవచ్చు, వాళ్ళకి మన నిర్బంధం చెప్పలేం, అంటే దేవుని వాక్యం వాళ్ళ మాట కూడా లోబడరు కాబట్టి. ఓకే, వాళ్ళు ఎడబాస్తే ఎడబాయవచ్చు, అంటే విడాకులు ఇస్తే వాళ్ళు ఇవ్వచ్చు. ఓకే, అట్టి సందర్భంలో ఆ సహోదరుడి కానీ ఆ సహోదరి కానీ ఎటువంటి నిర్బంధం లేదు, మనం సమాధానంగా ఉండటకే పిలువబడుతుంది అని పౌలు గారు చెప్తున్నాడు. ఈ లేఖనాన్ని తీసుకొని ప్రవక్తను క్వశ్చన్ అడిగారు, మనకి నిర్బంధం లేదు, ఓకే మనం స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం, మనము సమాధానంగా ఉండడానికి పిలువబడ్డాం అన్నాడు కదా పౌలు గారు. అంటే దాని అర్థం ఏంది పాస్టర్ గారు, పెళ్లి చేసుకోవచ్చేనా అని అడిగారు. ఓకే, అందుకు ప్రవక్త అంటున్నాడు, కాదు పెళ్లి చేసుకోవడానికి అధికారం లేదు. ఓకే, ఒకవేళ భార్య భర్తను విధిస్తే వాడు ఉండాల్సింది ఆ విధంగా. ఆమేన్. ఒకవేళ భర్త భార్యను విడాడితే ఆ భార్య సైలెంట్గా ఉండాలి, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి లేదని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, విడాకులు అంటే వివాహం అనేది చాలా క్లిష్టమైనటువంటి సమస్య, విడాకులు అనేది. ఓకే, ఎందుకనంటే ఒక్కసారి మ్యారేజ్ అయిందా ఇక అది జీవితాంతం, చనిపోయేంత వరకు, ఎప్పటి వరకు ఆ ప్రమాణం, చనిపోయేంత వరకు ఆ ప్రమాణము ఉంటుంది. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, స్త్రీలు మరి ముఖ్యంగా వివాహం విడాకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ అందుకోసమే మరి ఆ విడాకులు తీసుకోవాలనేటువంటి పరిస్థితులు ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే వాక్యానికి లోబడి, మనం స్త్రీలు మరి ముఖ్యంగా వాక్యానికి లోబడి వాళ్ళు కాపురం చేసినప్పుడు ఆ పరిస్థితులు చక్కబడడానికి అవకాశము ఉంటుంది. ఎందుకంటే ఆమె విడాకులు ఇస్తే అయితే ఒంటరిగానే ఉండాలి, లేదంటే తన భర్తతో మరలా తిరిగి కలవాలి, అంతేగాని వేరే ఆప్షన్ స్త్రీకి లేదు. ఆమేన్. సో కాబట్టి విడాకుల విషయంలో ఏ స్త్రీ కూడా తొందరపడకూడదు. ఆమేన్. ఒక్కసారి ఇచ్చావా మళ్ళీ తిరిగి తీసుకోవడానికి అవదు. ఇంకో విషయం, పెళ్ళి కాకపోతే ఓకే, నీ భర్తకి విడాకులు ఇచ్చిన తర్వాత నీ భర్త పెళ్లి చేసుకోలేదు అనుకో, ఒంటరిగా ఉన్నాడు అనుకో, ఓకే మళ్ళీ తిరిగి కలవచ్చు, నో ప్రాబ్లం. నువ్వు పెళ్లి చేసుకోవాలా, నీ భర్త కూడా పెళ్లి చేసుకోవాలా, మళ్ళీ తిరిగి కలవచ్చు, నో ప్రాబ్లం. ప్రవక్త అన్నాడు, వాళ్ళు ఎప్పుడు విడిపోయారు, విడాకులు పత్రం తీసుకున్నారు, అంతేగాని వాళ్ళు భార్యాభర్తలుగా దేవుని దృష్టిలో వాళ్ళు ఎప్పుడు భార్యాభర్తలే, ఎందుకంటే ఇంకొకటి పెళ్లి చేసుకోలేదు కదా. ఆమె. సో కాబట్టి వాళ్ళు తిరిగి కలవడానికి అభ్యంతరం లేదు. కానీ ఎప్పుడు అభ్యంతరం అని అంటే, ఒకవేళ స్త్రీ విడాకులు ఇచ్చిన తర్వాత స్త్రీ ఒంటరిగానే ఉంది, పురుషుడు పెళ్లి చేసుకోవడం అనుకో, ఓకే మళ్ళీ తిరిగి రావడానికి లేదు ఆమె లేదు, స్త్రీ ఇంకొక పెళ్లి చేసుకుంది అనుకో, మళ్ళీ తిరిగి తన భర్త రావడానికి అవకాశం లేదు. ఆమె. సో కాబట్టి విడాకులు వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, దేవుని యొక్క వాక్యము ఆ విధంగా పరిశీలన చేసి మనము మన జీవితాలని జాగ్రత్తగా కట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే చాలామంది నా భార్య గయ్యాళ్ళదండి, ఓకే ఎప్పుడు తిడతా ఉంటుంది, నా మీద ఎప్పుడు పరుషంగా మాట్లాడుతూ ఉంటుంది, సో కాబట్టి నేను విడాకులు ఇస్తాను అని చెప్పి అనేవాళ్ళు. ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త అంటున్నాడు, మోషే భార్య కూడా గయ్యాళి. ఆమేన్. మోషే భార్య గయ్యాళిది, అయినా సరే విడాకులు ఇవ్వడానికి ఆ కారణం సరిపోదు. ఓకే, సో కాబట్టి ఎందుకనంటే మోషేని సరిచేయడం కోసం, మోషేలో ఉన్నటువంటి కోపాన్ని తీసేయడం కోసం ఆమెను గయ్యాళిగా దేవుడు ఇచ్చాడు. ఆమేన్. సో కాబట్టి అది విడాకులు ఇవ్వడానికి కారణం కాదు. ఓకే, సో విడాకులు ఇవ్వడానికి కారణం ఏదంటే అది వ్యభిచార కారణం తప్ప మరి ఏ కారణం కూడా ఉండకూడదు. ఓకే, సో స్త్రీలకి మరి ముఖ్యంగా వన్స్ విడాకులు ఇస్తే ఇంకెవరిని చేసుకోవడానికి లేదు. కాబట్టి ప్రియ సోదరి సోదరి జాగ్రత్తగా ఉందాం, మరి దేవుని యొక్క లేఖనాలను మనం జాగ్రత్తగా గమనిద్దాం. సో ఆ విధంగా మరి మన భర్తతోటి కాపురం చేద్దాం, మన భార్యతోటి మనము కాపురం చేద్దాం. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మరి దేవుని యొక్క వాక్యం మనం కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.